బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27వ తారీఖు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25వ రజతోత్సవాలు చేసేందుకు పార్టీ ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టింది. సో జిల్లాల వైజ్గా అందరితో సమావేశాలు జరుగుతుంది. ఈ రజతోత్సవ సమావేశాలకు దాదాపు 1,000 మందికి పైగా తెలంగాణ మారుమూల గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, కార్యకర్తలను తరలించేందుకు పార్టీ ప్రధానమైన నాయకులు సిద్ధం చేస్తున్నారు. సో ఇప్పటికే కేసీఆర్ అధ్యక్షతన సమావేశాలు కూడా జరిగాయి. సో జిల్లాల వారీగా ముఖ్య నాయకులతో ఈ రజతోత్సవ సమావేశాలు ఎలా గ్రాండ్ గా నిర్వహించాలనే దానిపైన కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అందరిని పిలుచుకొని మాట్లాడుతున్నారు. సో ఇప్పటికే దానికి సంబంధించి అటు కేటీఆర్, హరీష్ రావు ఆ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 16 నెలలు అవుతోంది ప్రభుత్వం ఏర్పాటై. అప్పటి నుంచి ఆయన సైలెంట్ గా ఉన్నారు, ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి రావట్లేదు. సో ఈ రజతోత్సవ సమావేశాల ద్వారా కేసీఆర్ ఈజ్ బ్యాక్, అంటే రీబ్యాక్, అంటే మళ్ళీ ప్రజా సమక్షంలోకి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అందుకు సంకేతాలు ఇచ్చేందుకే ఈ రజతోత్సవ సమావేశాలు గ్రాండ్ గా నిర్వహించి ప్రజలకు ఏదైతే 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, 6 హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి అంతా ఈ 16 నెలల్లో కుంటుపడింది. సో దానికి అనుగుణంగా ఆ రజతోత్సవ సమావేశాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 16 నెలల పాటు ఆయన కేవలం ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారు. రీసెంట్ గా ఆయన లోకల్ లీడర్లతో మాట్లాడుతూ వీడియో కూడా రిలీజ్ అయింది. కాంగ్రెస్ పైన చాలా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించాల్సిన అవసరం లేదు, ప్రజలే వాళ్ళని తరిమి కొడతారు. ఎందుకంటే ఇచ్చిన 6 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రుణమాఫీ కానీ, రైతు బంధు ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదు. అదేవిధంగా పెన్షన్ల విషయంలో పెంపుదల, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇచ్చారు, అది కూడా మహిళలు కొట్టుకున్న పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిపైన బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి విమర్శిస్తుంది. కానీ కేసీఆర్ ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన విమర్శించిన దాఖలాలు లేవు. కానీ రేపు జరగబోయే, అంటే 27వ తారీఖు జరగబోయే రజతోత్సవ సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఒక పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రీబ్యాక్, అంటే పార్టీని పునః నిర్మాణం, అంటే క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మాణం చేపట్టేందుకు, అదేవిధంగా ఈ రజతోత్సవ సమావేశాలు అయిన తర్వాత వార్డుల నుంచి కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తల ద్వారా ఒక కమిటీలను కూడా వేయాలని పార్టీ నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ సమావేశాలు అత్యంత కీలకంగా కాబోతున్నాయి. సో ఇప్పటికే వాళ్ళకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమావేశం అని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచానికి తెలంగాణ అంటే మోడల్ గా ఉండేది. కానీ ఈ 16 నెలల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎలాంటి అభివృద్ధి లేదు. కనీసం రైతులను గాని, నిరుద్యోగులను గాని, ఇతర రంగాలలో ఎవరూ అభివృద్ధి చెందట్లేదు అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. సో వీటన్నిటి అన్ని అంశాలపైన సుదీర్ఘంగా ఖచ్చితంగా సమావేశంలో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. 2001లో పార్టీ ఆవిర్భావం అయింది. అంతకుముందుకు తెలంగాణ ఈ యాస పైన, భాష పైన, సంస్కృతి పైన పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేకుండే. పార్టీ పెట్టిన తర్వాత ఒక తెలంగాణకు ఒక మనుగడ ఉన్నది అనే దానిపైన బీఆర్ఎస్ నాయకుల వాదన. సో వాళ్ళంతా అంటున్నది ఖచ్చితంగా కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ ఆవిర్భవించింది. 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాల్లో ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాడు. వెనుకబడ్డ తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లింది కేసీఆర్. అందులో ఆలోచించే ప్రసక్తి లేదు. ఎందుకంటే వ్యవసాయం రంగాల మీద డిపెండ్ అయిన వాళ్ళు కానీ, వ్యవసాయం కానీ, నీళ్లు విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇచ్చామంటూ అటు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ గత 16 నెలల్లో ఏమీ చేయలేకపోయింది. ఇచ్చిన 6 హామీలు, గ్యారంటీలను ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది అంటూ అటు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. సో రేపు ఎల్కతుర్తిలో జరగబోయే 25వ రజతోత్సవ సమావేశాల్లో ఖచ్చితంగా కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మరోసారి స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి వెళ్లే అవకాశం ఉంది. సో గత 16-15 నెలల్లో పెద్దగా పార్టీ యాక్టివిటీస్ లేవు. కేవలం ముఖ్య నాయకులు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఎక్కడా రాలేదు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ని మళ్ళీ తెలంగాణలో అన్ని జిల్లాల్లో గట్టిగా స్ట్రాంగ్ చేసేందుకు ఈ సమావేశాలు అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి. సో అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమై ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, సో ఎన్ని జిల్లాల నుంచి ఎంతమంది తీసుకొస్తున్నారు, సో వాటందరినీ ఒక డాటా తీసుకొచ్చి కేవలం
కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు, పబ్లిక్ కూడా రావాలి. ఎందుకంటే పబ్లిక్ చాలా విసిగిపోయారు కాంగ్రెస్ పరిపాలన పట్ల అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కాబట్టి అందుకు అనుగుణంగానే పబ్లిక్ రావాలి, చైతన్యం కావాలి అంటూ అటు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సో మరి చూడాలి, కేసీఆర్ ఒకవేళ ఈ రజతోత్సవ ద్వారా పబ్లిక్ లోకి వెళ్తే మాత్రం మరి కాంగ్రెస్ ఏ విధంగా దాని గురించి మాట్లాడుతుంది మాత్రము ఈ సమావేశాల తర్వాత మనకు తెలిసే అవకాశం.